హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు ఒక హెల్తీ రెసిపీ ప్రోటీన్ ఇడ్లీతో వచ్చేసాననమాట. దీంట్లో కావాల్సిన పదార్థాలు పొట్టుతీని మినపప్పు, రాగులు, చిక్కుడు గింజలు, రాజ్మా, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ గ్రామ్స్, సజ్జలు అండ్ ఇవి సోయా బీన్స్, బొబ్బర్లు అండ్ పెసలు. ఇవన్నీ కూడా మనం 12 అవర్స్ నానబెట్టేసుకోవాలి. ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు. అప్పుడు మార్నింగ్ అయితే మనం గ్రైండ్ చేసుకుంటాం. నైట్లో బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాల్సిన అవసరం లేదు. నానితే పప్పులన్నీ ఇలా ఉంటాయి అనమాట. ఈ సోయాబీన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మగవారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండదన్నమాట. ఇది ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల హార్ట్ అటాక్స్ తగ్గే ఛాన్సెస్ ఉంది. అందుకని మనం ఇలా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని మనం బ్యాటర్ని అయితే రెడీ చేసేసుకుంటాం. అండ్ మిక్సీ జార్లో ఒక పచ్చిమిరకాయ, కొంచెం జీలకర్ర అండ్ కొంచెం అల్లం వేసామంటే టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినేయచ్చు. బ్యాటర్లోకి కొంచెం సాల్ట్ని వేసేసుకుని మనం దీన్ని ఇడ్లీగైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే దోశలుగైనా యూస్ చేసుకోవచ్చు. పిల్లలైతే ఇడ్లీ తింటే మంచిది కాబట్టి వారానికి 3 సార్లు ఇలా పెట్టామంటే పిల్లలు లావు అవుతారు. అండ్ ఇది ప్రోటీన్ అనమాట అండ్ హెల్త్కి చాలా మంచిది. దీంట్లో వేడి వేడి దోశల్లో కొంచెం అల్లం చట్నీ వేసేసుకోవచ్చు, లేదంటే పుదీనా చట్నీ అయినా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు ట్రై చేసేయండి. ఇది మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి.